నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం కొనసాగే మన ఛానల్‌లో ఒక మంచి విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పంచగ్రహ కూటమి అంటే ఏమిటి? ఆహ్, దేన్ని పంచగ్రహ కూటమి అంటారు? అది ఉన్నప్పుడు మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? అసలు ఎవరికి వర్తిస్తుంది? ఈ విషయాలన్నీ వివరించడానికి నాతో పాటు ఉన్నారు స్టూడియోలో మురళీధర్ శర్మ గారు, ప్రముఖ ఆస్ట్రాలజర్, గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు. ఇక ఈ విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు వాచ్ చేసే ప్రయత్నం చేయండి. నమస్కారం గురువుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురువుగారు ఈ పంచగ్రహ కూటమి అంటే ఏమిటి? ఎవరికి వర్తిస్తుంది? వచ్చినప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి చెప్పండి? తప్పకుండా అమ్మా. ఫోన్ ఆన్ చేస్తే అంతా ఇదే మారుమ్రోగుతూ ఉన్నది. పంచగ్రహ కూటమి, మరికొందరు షష్టగ్రహ కూటమి అంటున్నారు. అంటే ఇక్కడ ప్రజలకు సంబంధించి వారికి అర్థమయ్యేటువంటి రీతిలో కొంతమంది చెప్పడం జరుగుతున్నది. మరికొంతమంది వారిని భయపెట్టేటువంటి రీతిలో కూడా చెప్పడం జరుగుతుంది. విన్నారా? మరికొందరైతే మరో కరోనా వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విధంగా చెప్తూ ఉన్నారు. వారి హెడ్డింగులు చూస్తే అంటే జనరల్‌గా చెప్తూ ఉన్నాను. పంచగ్రహ కూటమైన, అష్టగ్రహ కూటమైన. అష్టగ్రహ కూటమి అంటే ఏంది అంటే 'మగధీర' సినిమాలో మనము చూసుంటాం. విన్నారా? 8 గ్రహాల కూటమి, అష్టగ్రహ కూటమి. అందులో క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క అష్టగ్రహ కూటమి ఏర్పడేటువంటి సందర్భంలో విపరీతమైనటువంటి మైనస్ వాతావరణం ఏర్పడుతుంది. ఘోరాలు సంభవిస్తాయి అనేటువంటి విధంగా ఆ యొక్క మూవీలో వారు ఒక సబ్జెక్ట్ పెట్టడం జరిగింది. అది మంచి సబ్జెక్టే. ఎవరి జన్మ జాతకంలో ముందుగా అసలు విషయం ఏంది అంటే చంద్రుడు, బుధుడు, శుక్రుడు, గురువు, అదేవిధంగా శని, నవగ్రహాలు. నవగ్రహాలలో 2 గ్రహాలు ఛాయాగ్రహాలు. మొత్తం మీద మనము 6 గ్రహాలు 7 గ్రహాలు మాత్రమే చూసేటువంటి పరిస్థితి. ఈ 7 గ్రహాలు కూడా ఇప్పుడు మీ పేరు పలానా, అతని పేరు పలానా. ఉదాహరణకు వీరు ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఏ స్టూడియోలో వర్క్ చేస్తారు, ఏ సమయం నుండి ఏ సమయం వరకు మరొక జాబ్‌కు వెళ్తారు, ఏ సమయంలో భోజనం చేస్తారు. ఈ 24 గంటలలో వారి నుండి ఉదాహరణకు మీ నుండి, ఉదాహరణకు ఎవరైనా ఒక మనిషి నుండి ఉదయం ఎలాంటి స్పందన ఉంటుంది, మధ్యాహ్నం ఎలాంటి స్పందన ఉంటుంది మనం పిలిస్తే, పడుకునే సమయంలో ఎలాంటి స్పందన ఉంటుంది, లేదా సాయంకాలము, ఇలా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క క్యారెక్టర్ అనేది ఏ విధంగానైతే ఉంటుందో ఏ సమయానికి బట్టి ఆ సమయానికి ఈ గ్రహాలు కూడా ఒక్కొక్క రాశిలో మార్పు జరిగేటువంటి సందర్భాలలో వీటికి కూడా ఒక్కొక్క రకమైనటువంటి రిజల్ట్స్ ఇస్తవి. ఇక్కడ అది అర్థం చేసుకోండి. ఒక్కొక్క చంద్రుడు 2.5 రోజుల కంటే ఉన్నాడు అక్కడ, 2.5 రోజులలో వెళ్ళిపోతున్నాడు. విన్నారా? బుధుడు 20 డేస్‌లో వెళ్ళిపోతాడు, చాలా ఫాస్ట్. బుధుడు రాజకుమారుడు, బుధుడు అంటే విన్నారా? చంద్రుడు రాజకుమారి, వీళ్ళు స్పీడ్‌గా వెళ్ళిపోతారు. నేను చెప్పేది ఏమిటి అంటే గ్రహాలు, చంద్రుడు అంటేనే యువరాణి. ఇప్పుడు ఒక యువకునికి ఎట్లా ఉంటుంది? స్పీడ్‌గా పనిచేస్తాడు, స్పీడ్‌గా వెళ్ళిపోతాడు. నాయన బండి మీద 110 స్పీడ్ పోకురా అంటే వాడు అంతే పోతాడు, ఉడుకు రక్తం. అదేవిధంగా బుధుడు కొంత తెలివి ఉంటుంది, కొంత న్యాక్ అంటే పవర్ వల్ల ముందుకు వెళ్తాడు. శని ముసలివాడు, కుంటివాడు, 2.5 సంవత్సరాలు పడుతుంది ఒక రాశి నుంచి ఒక రాశికి పోవడానికి. విన్నారా? ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది. ఇక ఈ 5 గ్రహాలు మనకు వృషభంలో కలవడం వలన సూర్యుడు, బుధుడు, శుక్రుడు, గురువు, ఇప్పుడు చంద్రుడు, ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు. మీ జాతకంలో 5 గ్రహాలు కలిసి ఉన్నాయా, అది మీ జాతకరీత్యా ఎలాంటి ఇబ్బందులు అవుతుందో అప్పుడు చూడవచ్చు. మీ జాతకంలో గ్రహ యుద్ధం అంటారు దీనిని. 4 గ్రహాలు కలిసి ఉంటే, 3 గ్రహాలు కలిసి ఉన్న గ్రహ యుద్ధం. ఇక్కడ ఎవరు ఎలాంటి రిజల్ట్ ఇవ్వాలో అర్థం కాదు. మరి ఏ గ్రహం అయితే తక్కువ డిగ్రీస్లో ఉంటుందో
ఏ గ్రహం అయితే సూర్యుడు గాని, బుధుడు గాని, శుక్రుడు గాని, గురువు గాని, చంద్రుడు గాని. ఈ గ్రహాలలో ఏ గ్రహం తక్కువ డిగ్రీస్‌లో ఉంటే వారు ఎక్కువ రిజల్ట్ ఇస్తారు. హ్మ్. విన్నారా? ఇప్పుడు ఇక్కడ శుక్రుని సొంతిల్లు అయినప్పటికీ శుక్ర మౌఢ్యం వస్తుంది. శుక్రుడు రిజల్ట్ ఇవ్వటం లేదు ఇక్కడ. హ్మ్. శుక్రునికి సంబంధించి ఎలాంటి రిజల్ట్ లేదు. శుక్ర సంబంధిత ఇబ్బందులు ఏం లేదు. హ్మ్. ఓకే. శుక్రుడు 0. బుధ, శుక్రులు, సూర్యుడు, గురువులలో ఈ పంచగ్రహ కూటమిలో చంద్రుడు వస్తున్నాడు. చంద్రుడు 2.5 సంవత్సరాలలో వెళ్ళిపోతున్నాడు. శుక్రుడు 0. శుక్రుడు, సూర్యుడు. సూర్యునితో శుక్రుడు కలిసినప్పుడు శుక్ర మౌఢ్యమి. శుక్రుడు పనికి రాడు. అయిపోయింది. బుధుడు కూడా ఆల్రెడీ గత 20 రోజుల నుండి కూడా మైనస్ వాతావరణంలోనే ఉన్నాడు. హ్మ్. బుధుడు కూడా కరెక్ట్‌గా రిజల్ట్ ఇచ్చే పరిస్థితిలో లేడు. హ్మ్. విన్నారా? ఇక ఏమున్నా కూడా సూర్యుడు, గురువు మాత్రమే. చంద్రుడు 2.5 రోజుల్లో వెళ్ళిపోతున్నాడు. చంద్రుడు, గురువులు ఇద్దరు కలుస్తున్నారు. ఓకే. హాయ్ చెప్పుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అక్కడ హ్మ్. గజకేసరి యోగం అనేది ఒకటి ఏర్పడుతుంది. హ్మ్. చంద్రుడు, గురువు కలిసున్న, చంద్ర గురువులు పరస్పరం చూసుకున్న గజకేసరి యోగం. హ్మ్. వృషభంలో చంద్రుడు ఉచ్చబొందుతాడు. కనుక చంద్రుడు, గురువు ఇద్దరు ఎగ్జాక్ట్‌లీ సూపర్ రిజల్ట్ ఇస్తున్నారు అక్కడ. హ్మ్. గురువు, చంద్రుడు ఈ 2 డేస్‌లో ముఖ్యంగా వృషభ రాశి వారికి, అదేవిధంగా కన్యా రాశి వారికి, అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి, మకర రాశి వారికి, హ్మ్. మేషరాశి కూడా ద్వితీయ స్థానం గనుక రావాల్సిన డబ్బు గాని ఏమైనా ఉన్నా కూడా ఆకస్మికంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంతే. రైట్. ఇది పంచగ్రహ కూటమి. ఓకే. ఇందులో శుక్రుడు 0 హ్మ్. హ్మ్. ఖచ్చితంగా కూడా. హ్మ్. కనుక ఎవరు ఎలాంటి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. హ్మ్. మరో కరోనా కాదు, ఏది కాదు. మరొక విషయం ఏమిటి? అమావాస్య రోజు సూర్యుడు, చంద్రుడు ఎట్లా కలుస్తారు? హ్మ్. ప్రతి నెలలో కలుస్తారు. హ్మ్. విన్నారా? సూర్యుడు, చంద్రుడు కలిసిన దాన్నే అమావాస్య అంటారు. హ్మ్. హ్మ్. కనుక వాటర్ రిలేటెడ్ ప్రాంతాలలో కొంత ఇబ్బంది ఉంటుంది. వైజాగ్ కావచ్చును, లేదా సముద్రాలు ఉండే అటువంటి స్థలాలలో హ్మ్. మత్స్య కార్మికులు ఈ యొక్క వారం రోజులు మీరు చేపల వేటకై వెళ్ళకండి. హ్మ్. ఇంతే. వెళితే కొంచెం సముద్రంలో అల్పపీడనం కావచ్చును, ఇంకా మరొకటి తుఫాను, ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. ఓకే. ఇక కొండ ప్రాంతాలు, ఏమైనా మౌంటైన్స్ అంటే ఎక్కువగా కూడా హైట్స్‌లో ఉండే అటువంటి ప్రాంతాలలో హ్మ్. కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఓకే. అంతే గనుక ఎలాంటి ఆందోళన లేదు. ఇది అమావాస్య రోజు వస్తుంది. ఈ యొక్క గ్రహ కూటమి, ఆంధ్రాలో కూటమి, హుహు. ఆ! మహాకూటమి, ఈ గ్రహ కూటములు. అయిపోయి ఓకే. 4వ రిజల్ట్ తర్వాతనే ఇది రాబోతున్నది. ఓకే. కనుక ఇలాంటి పరిణామాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూద్దాం తప్పకుండా కూడా. ఈ 6వ తారీఖు నాడు కుదిరితే శంకరునికి రుద్రాభిషేకం చేసుకోండి. లేదా హోమం చేయండి. హ్మ్. చక్కగా కూడా మనకు రుద్ర హోమం గాని, లేదా పురుష సూక్తము, స్త్రీ సూక్తము, దుర్గా సూక్తాలతో కలిపినటువంటి హోమం గాని చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. సో అదండి పంచగ్రహ కూటమి యొక్క విశిష్టత. ఏమిటి భయపడాల్సిన అవసరం ఏం లేదన్నట్టుగా చెప్తున్నారు. అసలు ఏ రాసుల వాళ్ళకి కాస్త ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. అంతకు మించి ఏమీ లేదు. అందరూ అనవసరంగా ఎక్కువగా భయభ్రాంతులకు గురి కావటం, రకరకాల వీడియోస్ పెట్టడం, సోషల్ మీడియా మారుమోగిపోతా ఉంది పంచగ్రహ కూటమి. ఆకస్మిక ధనలాభం ఉంది అని చెప్పి ఇంట్లో చెద్దర కప్పుకొని పండుకున్నా కుదరదు మరి. కనుక ఎవరు చేయాల్సిన కష్టం. పని వాడు చేయాలి. కష్టే ఫలి. ఓకే. అంతే. కష్టే ఫలి అన్నారు కదా! అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. గురువుగారు చాలా చక్కగా మంచి ఉదాహరణలతో చెప్పారు. మీరు ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. తప్పకుండా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఈ వీడియోని. లైక్ చేసి అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.